అందరికీ ఈరోజు స్పెషల్ వచ్చేసి అంతర్జాతీయ సహకార దినోత్సవం అనమాట. సహకారం మీన్స్ నథింగ్ బట్ కోఆపరేటివ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆఫీసు వర్క్లో ఏమన్నా సహకారం కావాలనుకోండి కోఆపరేట్ చేస్తారనమాట. సపరేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని కూడా ఉంటాయి అనమాట. ఇట్ మీన్స్ నథింగ్ బట్ మన సహకారం ఇచ్చేదన్నమాట. అంటే మీన్స్ మన సపోర్ట్ ఉండి మనం హెల్ప్ చేసేది కోఆపరేటివ్ అంటారన్నమాట, సహకరించేవాళ్ళని. సో మనకి సహకరించిన వాళ్ళు నాన్ కోఆపరేటివ్ అంటారనమాట. కోఆపరేటివ్ బ్యాంక్స్ అని కూడా చూసి ఉంటారు. ఇట్ మీన్స్ వేరే బ్యాంక్స్కి కోఆపరేషన్ ఇచ్చి వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తుంటుంది, వాళ్ళ దగ్గర నుంచి ఆర్థిక సహాయం తీసుకుంటారు అనమాట. అంటే ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళని చెప్పుకోవచ్చు సింపుల్గా. సో మీ కోఆపరేటివ్ ఎవరికి వస్తుంది కామెంట్ సెక్షన్ చెప్పండి, మర్చిపోమాకండి. అండ్ ఈరోజు కోఆపరేటివ్ జీవితం ప్రకారంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం మనకి ఎగ్జాంపుల్ ఒక బార్బర్ షాప్కి వెళ్ళి అంటే ఆయన మన గడ్డం చేయకపోతే మనకి గడ్డలు జుట్టు భీకరంగా పెరిగిపోతాయి అనమాట. మనము ఆయనకి అమౌంట్ ఇవ్వకపోతే ఆయనకి రెంట్ పెరుగుతుంది. ఇట్లా కోఆపరేటింగ్ అనమాట. ఒక కస్టమర్స్ నుంచి అది కన్జ్యూమర్స్ నుంచి కోఆపరేషన్, అండ్ కన్జ్యూమర్స్కి వీళ్ళు ఇచ్చే కోఆపరేషన్ కానీ కోఆపరేషన్ అని నా ఒపీనియన్. ఇంకేమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ కోఆపరేషన్ మీన్స్ ఇంకా నథింగ్ మీరు ఏముంటుంది, ఇప్పుడు మనం చేసే పనికి సహాయపడడం అండ్ మనకి సహాయం చేయడం, ఇంకా అంతే. కోఆపరేటివ్ మీన్స్ ఇంకేముండదు. సో సింపుల్గా చెప్పాను అనుకోమాకండి. ఇందు నుంచి నాకు కోఆపరేటివ్ పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కోఆపరేటివ్ అంటే ఇది ఇట్లా ఉంటుంది అని చెప్పి. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్.